gets that away. వచ్చాడంట్రా వాడి గురించి మనకెందుకురా ఎవడో బెట్టింగ్ లాస్తూ ఉంటుంటాడు వాడి గురించి వచ్చి ఉంటాడు ముందు మ్యాచ్ చూడు మా చైర్మన్ గారు మినిస్టర్లకి వాళ్ళకి బెనామీ అని వాళ్ళ దగ్గర డబ్బులు పోజేసి ఛత్తీస్గఢ్లో ఎకరం 2000 చొప్పున 6000 ఎకరాలు కొన్నాడని ఆడ ఎగస్ట్రాలు భరించలేక ఆయన వేసేయడానికి వచ్చేసావు. ఈ ఏరియాలో నెక్స్ట్ లైట్లు ఉండరని ఇందెంటా తిరిగితే ఎవరికి అనుమానం రాదని ధైర్యంగా రోడ్ల మీద తిరిగేస్తున్నావు. నేను చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. ఉన్నదన్నట్టు రాసేయమంటావా? ఒక్క రోజులో హీరో అయిపోద్ది కానీ కంగారు పడు మ్యాచ్ గొప్పగా పట్టిసేవా నాకు అసలు అయితే. అయినా మీ పోలీసు వాళ్ళు ఊళ్ళో ఏమన్నా చూస్తే ఆడ ఉష్ణోగ్రత ఏంటి, ఆడ ఉష్ణం ఏంటి, ఆడ శీతోష్ణ స్థితి ఏంటి, ఆడ ఆర్ద్రత ఏంటి, ఆడ పీడనం ఏంటి, ఆడి నైసర్గిక స్వరూపం ఏంటి, అసలు ఆడు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాడు, ఆడి మీద సూర్యకిరణాలు నిలవుగా పడుతున్నాయా ఏటవాలుగా పడుతున్నాయా ఇవన్నీ తెలుసుకోవద్దా? ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు ఇక్కడ? ఓ 4 నెలల నుంచి. ఇంకే నీళ్ళు బాగా వంట పట్టి ఉంటాయి, తెలివితేటలు కూడా పెరిగాయి. ఏం చేస్తారండి? చంపితే అడిగేవాడు లేడు, ఏకంగా డౌటే లేదు. అలాంటప్పుడు ఆడ వెనకాల 4-5 ఉండొచ్చు, ఇక్కడే మనూళ్ళోనే ఎక్కడో తిరుగుతూ ఉండొచ్చు. ఏ బోల్డ్ మంది కుర్రాళ్ళు ఖాళీగా. ఎవడో వచ్చాడు అప్పుడు, ఎవడో అర్జున్. అయ్యి బాబాయ్ ఆడి పేరు వచ్చింది నన్ను చూడండి. నేను ఈనాడు నా జీవితంలో ఎస్ఐ అవుదాం అనుకోలేదురా. కనీసం దానికోసం పరీక్ష కూడా రాయలేదు. క్లారిటీ లేక ఇదిగో వాడున్నాడే, వాడు ఎందుకు జనాలు చంపుతున్నాడో దేనికోసం తిరుగుతున్నాడో వాడికి క్లారిటీ లేదు. నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు, దేనికోసం లేస్తున్నావు నీకు క్లారిటీ లేదు. ఏయ్ నీకు తర్వాత ఇందాకటి నుంచి ఎందుకురా మిస్ అవుతుంది? కరెక్ట్గా కొడితే దెబ్బకు పోతావు. సార్ మీకోసం ఎవరు వచ్చారు? అర్జున్ ఎక్కడ ఉన్నాడు? అదే ఎక్కడ ఉన్నాడు? లోపల. చంపేశారా, చంపబోతున్నారా? మనందరం ఎంతో ఇష్టపడి మన కోసం రాజ్యాంగం రాసుకున్నాం కదా. ఎవడైనా తప్పు చేస్తే ఆయన కోర్టులో అప్పచెప్పాల్సిందేగా. కుర్రలం కదా, ఉడుకు రక్తం, మాకు నిద్రలు పెద్దగా పట్టావు. పొద్దున్న అందరం కలిసే వెళ్దాం, అప్పటిదాకా ఇక్కడే కూర్చుని ఉంటాను. అరగంట టైం ఉంది. ఇవన్నీ కాదు కానీ అర్జున్ అన్నాడు ఎవడో ఆయన చూద్దామని వచ్చాను. జనం అందరూ మన్నే నమ్ముకుంటారు, అది వచ్చిన కర్మ. వాస్తు అక్కడ బాగున్నట్టుంది. అక్కడే ఒకరిని కాపాడుకోవాలంటే దానికి ఒక స్థలం ఉండాలి, దాంట్లో బోల్డ్ మంది జనం ఉండాలి, వాళ్ళు మనోళ్ళై ఉండాలి. ఏదో ఆకతాయి కుర్రాడు అల్లరిచల్లరుగా తిరుగుతుంటాడంటే ఎలా సర్దుకుపోతాం?
అలాంటప్పుడు ఏవో ఇంట్లో పెట్టుకోమనండి. ఏదో అమ్మాయి దొరికింది కదా అని దాని జీవితంలోకి వచ్చేస్తానంటే, ఇంట్లోకి వచ్చేస్తానంటే ఎలా ఊరుకుంటాం? తోలు తీసేస్తాం. అయినా మానవ సంబంధాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే ఏ కోర్టు సరిపోద్ది? కుర్రోడు ఆలోచనల్ని ఏ చట్టం కంట్రోల్ చేయలేనప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేస్తా. ఇక్కడ ఎవడి మనసాడి కోర్టు, ఎవడి మాటాడికి తీర్పు. మీరు చాలా తెలివిగా మాడతారు సార్, చాలా హుందాగా ప్రవర్తిస్తారు. జనం కూడా మీరే రైట్ అంటారు. కానీ ఎన్ని కుట్రలు చేస్తుంటే, ఎన్ని గొంతులు కోస్తుంటే ఈ స్థాయిలో ఇలా ఉన్నారు. ఒకడైనా ఆలోచించడా? ఆలోచించడం మీ నమ్మకం తీసి పడేస్తారు. చీమకు కూడా దాని విలువ దానికి ఉంటుందని తెలుసుకోలేంత తెలివి తక్కువ వాళ్ళ మీరు. ఒక్క ప్రాణం లేపేయాలనుకున్నారు. వాడు తప్పు చేస్తుంటే అనుభవిస్తాడు. అలా అనుభవించనివ్వకుండా చంపాలనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు. వాడికి ఒక అమ్మ ఉంటుంది, వాడికి ఒక నాన్నుంటాడు. వాళ్ళకి ఆశలుంటాయి, వాళ్ళకి కళలుంటాయి. వాటి ముందు నువ్వెంత, నీ తెలివితేటలెంత, నీ బతుకెంత? నెక్స్ట్ లైట్తో తిరుగుతూ అంటే మాట్లాడుకుంటున్నావా? దానికి ఎంత ఇది ఉండాలో తెలుసా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నిజంగా నిజం చెప్పే ధైర్యం నీకుంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో. లేకపోతే నేను మాట్లాడడం మొదలు పెట్టాల్సి వస్తుంది. నిజం సార్, నిజం. ఎవడరా ప్రతి చిన్న ఆటకి నన్ను పిలుస్తారు ఇక్కడ? అడ్డమైన గొడవ. ఇంకో 2 నిమిషాలు ఎక్కడ ఉంటే మనోని పానేస్తారని అర్థమైపోయింది. వస్తున్నాను సార్. నువ్వు వాడిని ఎందుకనగా చూస్తున్నావు, ఎందుకు కాపాడుతున్నావు అని నేను అడగను. కాకపోతే జాగ్రత్త. ఎవరైనా చెప్పినా ఏం చేసినా ఆ ఒక్క ముక్క దగ్గర ఆగుతాం. జాగ్రత్త. ఆడు నేను చదివినట్టు చదివాడు నాన్న. నేను ఆలోచించినట్టు ఆడు ఆలోచిస్తాడు. కాకపోతే ఆడు కొన్నిటి లొంగుతాడు. ఆ దౌర్బల్యమే లేకపోతే వాడే కాదు, ఎవడైనా గొప్పోడే. అదే పోకపోతే నేనే కాదు, నాలుగు 100 మంది వచ్చి నన్ను కాపాడలేరు. అమ్మ ఎక్కడ? వాళ్ళు ఇంకా గుళ్ళోనే ఉన్నట్టున్నారు. మంచి సారు. చూసుకోరా. ఓటు రెడీయా? రెడీ.
వచ్చిందండి సూర్యాపేట్. ఫోన్ చేసే వాళ్ళని దిగచ్చండి, 10 నిమిషాలు ఆగుద్ది. సూర్యాపేట వచ్చిందండి, సూర్యాపేట్. ఫోన్ చేసే వాళ్ళని దిగచ్చండి. తొందరగా తెచ్చండి. చెప్తారు. ఎవరు ఫోన్ చేసింది? ఎస్, కమ్ హియర్. ఐ యామ్ ద పర్సన్. ఎవరు చంపారు? వీడే సార్. వీడా? వీడే. మర్డర్ చేసింది ఎవరు? వీడే అని చెప్పాడు సార్. బ్లడింగ్. చచ్చిపోయింది ఎవరో తెలుసా? ఎంత పెద్ద రౌడీ షీటర్ తెలుసా? వీడేంటి? వీడి వయసు ఏంటి? అంటే ఆడే చెప్పేదని చెప్పాడు సార్. ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేస్తావా? అలాగే సార్. 17 మంది 18 చెప్పేటప్పుడు పీక, రక్తం, వేడి, చేతులు. నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కోసం మేము 200 కిలోమీటర్స్ చేసింగ్, వీళ్ళందరికీ డిస్టర్బెన్స్. ఇడియట్. సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సారీ సారీ. మీరు వెళ్ళండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. 1 minute, కమ్ విత్. నిన్నే పిలుస్తున్నారు ఇల్లు. ఇప్పుడు చూడు, మీ ఓడికి మామూలుగా ఉండదు. అంటే చెప్పలే, 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటాను. 30 ఏళ్ళ నుంచి సంగతి చేస్తానమ్మా. బుజ్జా, సూర్యాపేటలో 10 మంది పోలీసులు చుట్టుముట్టి బస్సు ఆపేహారే బాబా. మన చుట్టాలు ఎవరైనా పిల్లలు నా పేరు పెట్టేసుకొని చెప్పా. వెళ్ళండి. మళ్ళీ మీ ముగ్గురు మాత్రం బస్సు ఎక్కండి. కాకినాడ వరకు వెళ్ళాలి. ఎవడొస్తాడో ఎందుకు వస్తాడో అర్థం కావట్లేదు సార్. మరి నా డబ్బులు? పోలీసు అని పిలవమంటావండి. డబ్బులు అంటే డబ్బులు. సారీ సారీ సారీ. అయ్యో బాబోరే, ఒక్కసారి గుండాకపోయి మళ్ళీ కొట్టుకున్నంత పనేంద్రా బాబు. అయినా నేను ముందే చెప్పానా నువ్వు ఏలకోలంగా అన్నాడు చెప్పేస్తాడని. చూసావు ఎలా చెప్పేసాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ మంచోడు కాబట్టి నమ్మలేదు. అవునరా, ఆ పోలీస్ ఆఫీసర్ మధ్యలో నేను పక్క తీసుకెళ్ళాడు ఎందుకు? ఇది ఇవ్వడానికి. ఇదేంటి? చంపేసినప్పుడు అక్కడ పడిపోయింది. ఎవరిని చంపేసినప్పుడు? బస్సు ఎక్కినప్పుడు పేపర్లో చూసామే. వాడిని చంపినప్పుడు. ఎవరు చంపారు? నేను చంపాను. సాయిరామ్. ఆంటీ గుద్దినప్పుడే అనుకున్నాను ఇట్లాంటిది ఏదో జరుగుతుందని. హలో బుజ్జా, ఇక్కడ ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో తెలియట్లేదే. పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఇవన్నీ కాదు కానీ మన పొట్టు వెంకటేశ్వరులు కొడుకున్న పేరెట్టేసుకోమని చెప్పా. ఉంటాను.
మీరు నన్ను అట్టుకున్నారట్రా బాబు. మీ ఐటమ్ కో దండం. సంఘసేవ ఇంకా జీవితంలో ఏదోటి ఏడు మా జీవితం. అయితే అయింది కానీ గొప్ప ట్విస్ట్ ఇచ్చావురా బాబా. అయినా ఓ మనిషిని చంపాల్సినంత పొజిషన్ ఎందుకు వచ్చిందిరా నీకా?